హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గ్యారేజ్ ఛానల్. ఈరోజు వీడియోలో మన స్పెండర్ ప్లస్ బైక్ మనం పోర్ట్ అనేది టైట్ అయిపోయింది. అది ఎలాగ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఇది ఎంత టైట్ ఉందో హ్యాండిల్. పోర్ట్ అనేది టైట్ అయిపోయింది బాగా. ఇది హ్యాండిల్ తిప్పుతుంటే ఇది స్టక్ అయిపోతుంది. ఇక్కడ హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ మనం బయట తీసుకోవాలి. ఈ పెద్ద నెట్ కూడా తీసుకోవాలి మనం. ఫస్ట్ మనం ఈ 17 రన్స్ తోటి రింగ్ రన్స్ తోటి ఈ బోల్ట్ అని తీసుకోవాలి. హ్యాండిల్ బోల్ట్ రెండు ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ బోల్ట్ తీస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బోల్ట్ తీస్తే ఈ హ్యాండిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. హ్యాండిల్ బార్ తీసాం కదా, బోల్ట్ తీసిన తర్వాత రెండు రబ్బర్లు, రెండు వాచర్లు ఉంటాయి రెండు పక్కల. ఇవి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి ఇప్పుడు హ్యాండిల్ బార్ తీస్తాం కదా, నెక్స్ట్ మనం ఈ ఫోర్క్ బోల్ట్ ఉందా పెద్ద బోల్ట్, ఈ బోల్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. దానికి 30 పడుతుంది రింగు. ఇప్పుడు కింద బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ అనేది లూజ్ చేసుకోవాలి. కొంచెం టైట్ అయిపోయింది ఇది. దీనికి స్క్రూ డ్రైవర్న మన సుత్తి కావాలి. దానికి దాంతో మనం లూజ్ చేసుకోవాలి. ఫోర్క్ అడ్జస్ట్మెంట్ చేసాం కదా, నెక్స్ట్ మనం ఫ్రంట్ సస్పెన్సర్ ఉంది కదా, అది ప్లే ఉందో లేదో ఒకసారి చెక్ చేసి చూడాలి. నెక్స్ట్ హ్యాండిల్ బార్కి రెండు వాచర్లు వస్తాయి, వాచర్ రెండు రబ్బర్లు. వాచర్ రబ్బర్ పెట్టుకుంటుంది కదా. నెక్స్ట్ మనం 17 ఫ్లాట్ తోటి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి రెండింటిలో కూడా. మొత్తం అంతా ఫిక్స్ చేస్తాం. ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు బాగా టైట్ ఉన్నది హ్యాండిల్. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది చూడండి. మరొక వీడియోస్ కోసం మన స్మార్ట్ గ్యారేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.